వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎంత అద్భుతమైన సాహిత్యం. రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు అనే పాట పదము. చేలల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు, వంపుల్లో నీళ్ళు. అది న్యాచురలే, కానీ ఇక్కడ రైతు కళ్ళల్లో కూడా నీళ్ళు. అయితే ఆ పాట గతంలో ఒక 9 సంవత్సరాలు సరైన వర్షాలు పడక అంతకుముందు కరెక్ట్ కరువు కాటకాలు తాండవిస్తున్న టైంలో తెలంగాణ ఈ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ పాట బాగా కనెక్ట్ అయ్యి జనాల్ని బాగా ప్రభావితం చేసింది. ఆ పాటని నేను వాస్తవం. ఆ పాటలు 5 పాటలు చేశాను, 5 పాటలు. ఈ 5 పాటల్ని కేసీఆర్ గారి కాన్వాయ్కి ఎంత ఉపయోగపడ్డదంటే అప్పుడు ఎవరు చేయలే. ఇది వచ్చేదా సచ్చేదా సినిమా ఈ తెలంగాణ మనకెందుకు కళాకారులు పరారు రాలేదు. అవును కరెక్ట్ వాస్తవం. నేనే చేసిన దగాపడ్డ తెలంగాణ అనే టైటిల్ పెడితే నిన్ను అరెస్ట్ చేస్తారా అని నన్ను భయపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ టైంలో సిచ్యువేషన్ అట్లాంటిది, మనకున్న గట్స్ అలాంటివి అన్నా నేను. లేకపోతే అందరూ నేను తెలంగాణ తెచ్చిన నేను తెలంగాణ పాటలు పాడిన అంటే నవ్వుకుంటున్నా. నిన్నాక మొన్న వచ్చిన వాళ్ళంతా తెలంగాణ నేనే తెచ్చిన తెలంగాణ అంటాడు. కోదండరామ్ సారు ఈ ఉద్యమం టైంలో ఈ పిల్లలు చనిపోతుంటే నన్ను పిలిచి, మోహన్ ఈ పిల్లల్ని ఆపడానికి ఏదన్నా మనం చేద్దాము, కొన్ని పాటలు చేయంటే మళ్ళీ చేసిన రవీంద్ర భారతిలో సారా ధోరణి రిలీజ్ చేసింది. అది కూడా చాలా ప్రభావితం చేసింది. ఎందుకు సస్తావు క్యాసెట్ కూడా చేశాను. అట్లా తెలంగాణ కోసం చాలా పాటలు చేశాను నేను. కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ లేదు. చాలా మంది ఈ పాట నువ్వు చేసినట్టారు. ఇప్పుడు చెప్పలే శిలా నీవే పాట నువ్వు చేసినట్టారు. అవును, చాలా మందికి తెలియదు. అంటే దీంట్లో ఒకటి ఏంటంటే పబ్లిసిటీ చేసుకోవటం కూడా ఒక తెలివే, ముఖ్యంగా అది తెలివి ఉండాలి. నేనేంటంటే ఆ పని మనం ప్రమోట్ చేసుకోవాలి కాదు, ఆ పని చేస్తాం ఇచ్చేస్తాం వెళ్ళిపోతాం. అది ఆ తీసుకున్న వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటా ఉంటారు. మరి ఇది బల్లేపల్లి మోహన్ చేసిండు, ఆయన చాలా ఇది చేసిండు అని కష్టం. అంటే నీ అదృష్టం ఏదంటే వేరే క్లెయిమ్ చేయాలి ఈ పాట నేనే చేసినాను. ఇంకా ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం ఫణముడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో
విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. లాస్ట్ చరణంలో అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఆ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో. గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప పాట అది.